అసోసియేషన్ ని తో పాటు అలాగే డిఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్ ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. దామోదరి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఆయనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన కల్పించాలి అనే లక్ష్యంతో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ IAMA ఆధ్వర్యంలో ప్రారంభమైన డిఆర్ఆర్ కేర్ యూట్యూబ్ ఛానల్ లోగో ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఛానల్ లోగోను ఆవిష్కరించారు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా తల్లిదండ్రులు అయినటువంటి వారి పేరిట డిఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేటువంటి అవకాశం నాకు తరఫున కూడా సంతోషం. ఎందుకంటే సమాజ సేవ చేద్దాం, 10 మందిని ఆదుకుందాం అనే దృక్పథంతో వారు డిఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినారో చాలా సంతోషకరం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కడో మారుకున్నటువంటి పేషెంట్స్ కూడా మీకు సలహాలు సూచనలే కాకుండా అన్ని రకాలుగా వారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. ఈ ఐడియాను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. డాక్టర్స్ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రొఫెషన్లో బిజీగా ఉండి కూడా మీరు కూడా మీ స్వగ్రామం కానీ మీ ప్రాంతాన్ని కానీ ఎంచుకొని ఇక్కడ సేవ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా మనల్ని హర్షిస్తారు. అల్టిమేట్గా మనం సేవ చేయాల్సింది బీద ప్రజానికానికి. మన అవసరం ఎవరికి ఉంటుంది? బీద ప్రజానికానికే ఉంటుంది. అలాంటి వారికి సేవ చేసే అవకాశం దొరకడం ఏదైనా భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. సో ఇలాంటి అవసరమైన కార్యక్రమాన్ని ఎంచుకున్న దామోదర్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ వారికి సహకరించాలని, వారు తీసుకునే ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోవాలని, ఇది చాలామంది డాక్టర్లకి ఆదర్శం కావాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెంతో మంది ముందుకు వచ్చి డాక్టర్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేయాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ సేవ. ఈ వేడుకకు మాజీ మంత్రి వీరసనుల్లా శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ బి శ్రీనివాసరావు, IMA వైస్ ప్రెసిడెంట్, ఆదాబ్ హైదరాబాద్ అండ్ GVR న్యూస్ మీడియా నుంచి వసంత్ కుమార్ గౌడ్, డాక్టర్ రవికృష్ణ, IMA సెక్రటరీ కూకట్పల్లి బ్రాంచ్, డాక్టర్ మల్లికార్జునరావు, MS ఆర్థో ఉస్మానియా, డాక్టర్ విజయభాస్కర్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్, మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్, డాక్టర్ వెంకటస్వామి గౌడ్, UK ఆర్థో, ప్రభాకర్ బోయినపల్లి, చార్టెడ్ అకౌంట్స్ USA, ధనుంజయ్, చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్, వెంకట్ గడ్డం USA తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. IAMA ఫౌండేషన్ మరియు డిఆర్ఆర్ కేర్ యూట్యూబ్ ఛానల్ను స్థాపించిన డాక్టర్ దామోదర నేరెళ్లను అభినందించారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్లు, లేటెస్ట్ టెక్నాలజీ అవన్నీ నిమిషాల మీద అందుబాటులో ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇండియన్ అమెరికన్ డాక్టర్ల మధ్య ఉండే సంబంధం మంచి, అంటే తక్కువ ఖర్చుతో మంచి మెరుగైన సూచనలు, సలహాలు, వైద్యం అంతా అని చెప్పి ఆశిస్తాము. ఇవాళ ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం మొత్తంలో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు హెల్త్ క్యాంపులు ఎన్ని ఎక్కువ పెడితే అంత వాళ్ళకి ఏం బాధ ఉందో తెలిసే ఆస్కారం. ఆ ఎర్లీ డిటెక్షన్ వల్ల వాళ్ళకు ఖర్చు తక్కువ అవుతుంది, మనిషి బతాడు. నేను చూస్తా క్యాన్సర్ 9% ఇలా హైయెస్ట్ మొత్తం దేశంలో. షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ శాతం పెరుగుతూ ఉంది. ఇవాళ క్యాన్సర్ దాదాపు 9% చేరుకున్నది భయంకరమైన. ఇలా 20 లక్షలు 30 లక్షల రూపాయలు తగిలేసి మనిషిని పోగొట్టుకొని ఆ కుటుంబమే రోడ్ల మీద పడే పరిస్థితి. కాబట్టి మీరు అనేక రకాల, అది కిడ్నీ కావచ్చు, అది BP కావచ్చు, అది లివర్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఆర్గాన్స్ ఏవైతే విశ్రామ ఆర్గాన్స్ ఏవైతున్నాయో అలాంటి వాటి విషయంలో కొంత మీ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా, మీ క్యాంపుల ద్వారా ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్న వారు కొంచెం ఎక్కువ మొత్తంలో చేయండి. మీరు చేస్తూ ఉన్నారు,
నాకు తెలిసి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు డెఫినెట్గా కొంత నిరుత్సాహం ఉంటుంది, సపోర్ట్ తక్కువ ఉంటుంది. కానీ రాను కొంత పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీరు తప్పకుండా అందిస్తాం. కాబట్టి మీరు దామోదర్ గారు డెఫినెట్గా మీరు ఎన్నుకున్న మార్గం లైన్ చాలా గొప్పదని చెప్పి మనం చేస్తూ మీరు ముందుకు పోండి, మీరు వెంటనే ఉంటామని చెప్పి తెలుస్తూ చదువు. అమెరికాలో ఉంటూ చాలా మంది ఇక్కడ నుంచి స్థిరపడేటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఎట్లా ప్లాట్ కొనాలి, డబ్బులు ఉంటే ఇంకేదైనా ఆస్తులు కొనాలని ఆలోచన చేస్తారు. కానీ సేవ అనేది సేవ చేయాలనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది. అందులో దామోదర్ గారు ఉంటే డాక్టర్గా ఉండి నేనేం చేయాలి, నా కాన్స్టిట్యున్సీకి నేను పుట్టిన ఊరికి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, మరి వైద్యం అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ కనుక ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎంతో మందికి అక్కడ అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి సాయం చేయడం, ఇక్కడ కూడా వాళ్ళకి హెల్త్ రిపోర్ట్స్ కానీ ఇంకా ఆన్లైన్ మెడికల్ అడ్వైజరీ ఇవ్వడం కానీ ఇంకా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఇంకా కొంతమంది మీరు టీమ్ వర్క్ చేసుకొని చాలా మంది డాక్టర్స్ ఉంటారు, డాక్టర్సే కాకుండా ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. నేను నా ప్రాంతానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది కనుక వాళ్ళకి ఏం చేయాలని తెలియదు కనుక ఇంకొక కొత్త టీం ఏర్పాటు చేసుకొని ఇక్కడ చాలా మంది యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. హైదరాబాద్ అనేది పెద్ద మెడికల్ హబ్ అయింది. హైదరాబాద్ అనేది ప్రపంచంలో 1/3 పాపులేషన్ కు ఇక్కడ నుంచే మల్టీ డ్రగ్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. చాలా మందికి తెలియదు. వరల్డ్ వైడ్ గా తెలంగాణ అనేది చాలా గొప్పది మెడికల్ కానీ అని. ఫ్యూచర్ లో కూడా ఫార్మసీ కంప్లీట్ అయితే ప్రపంచంలోనే దాదాపు 50% అబోవ్ జనాభా కూడా ఇక్కడ నుంచి అన్ని రకాల మెడిసిన్స్ ఉంటుంది. చాలా మంది యూఎస్ నుంచి కూడా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటాం. చాలా హాస్పిటల్స్ కూడా ఇది కనుక ఇంకా మీరు పేద విద్యార్థులకు కానీ లేదా వైద్యం గురించి కానీ డైరెక్ట్గా అక్కడ నుంచి ఏదైనా ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకొని సాయం చేసేటట్టు చేయాలని చెప్పని మీకు మా తరఫున అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు మీ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. దామోదర్ నెరల్ గారిని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ విద్య వైద్య ఉపాధి మనము ఎన్ని క్షేత్రాలకు ఎదిగినా ఎన్ని గొప్ప పొజిషన్స్ కి చేరుకున్నా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా కానీ మనం చేయాల్సినటువంటి 2-3 విషయాలలోనే పనిచేయాలి. ఒకటి విద్య, ఇంకోటి వైద్యము, మూడవది ఉపాధి. అందరికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వైద్య ఉన్నటువంటి రంగంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనది. అయితే మధ్యలో నాకెవరో చెప్పినారు గౌడ సామాజిక వర్గం నుంచి చిన్న పల్లెటూరు నుంచి ఎదిగి అమెరికాలో పెద్ద డాక్టర్ అయి అదే విధంగా మంచి నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వ్యక్తి దామోదర్ గారు అని చెప్తే నేనే ఫోన్ నంబర్ తీసుకొని వారితో మాట్లాడడం జరిగింది. అయితే మీరు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ద్వారా మీరు హెల్త్ పరంగా వైద్య పరంగా చాలా యాక్టివిటీస్ చేయండి. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వైద్య రంగంలో చాలా మెరుగులు అంటే చాలా ప్రభుత్వాలు చాలా పనులు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వము మరియు ప్రజల మధ్య వారధిగా ఏ విధంగా ఉండి వాళ్ళకి యాక్చువల్ మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఏ విధంగా అందాలి దాని మీద మీరు ఒక వారధి లాగా వర్క్ చేసేటట్టు ప్రయత్నం చేయండి ఫస్ట్. ఎందుకంటే మనం వీ డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్. కొత్తగా దాన్ని మళ్ళీ మరోసారి వీల్ ని ఇన్వెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ మీరు పిచ్చింగ్ చేయగలిగితే దెన్ యూ విల్ బి యాక్చువల్లీ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దామోదర్ గారికి నా రిక్వెస్ట్ ఏమిటనంటే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చినారో ఏ రూట్స్ నుంచి అయితే మీరు వచ్చినారో ఆ రూట్స్ లో మీరు చేస్తున్నటువంటి వర్క్ డెఫినెట్లీ చాలా మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం. దీంట్లో మనము ప్రభుత్వము మరియు ప్రజల మధ్య మన సామాజిక వర్గాల మధ్య ఎలా వారధిగా ఉండి మనము అదేవిధంగా ఉపాధి, థర్డ్ కాన్సెప్ట్ లైవ్లీహుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దేశంలో ఈరోజు 60% కంటే ఎక్కువ 40 ఏజ్ గ్రూప్ లోపట ఉన్నారు. అత్యధికంగా యువత మన దేశంలో ఉన్నది. వాళ్ళకి మనం చేతి నిండా పని ఇచ్చే విధంగా తయారు చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, ఈ యాక్టివిటీస్ మీదే మనం అత్యధికంగా ఫోకస్ పెట్టాలి. కాబట్టి విద్య వైద్య ఉపాధి ఈ రంగాలలో మనం కలిసి ఎంత చేయగలిగితే అంత మంచిది. ఇలాంటి యాక్టివిటీస్ లో ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి మనసున్న వ్యక్తిత్వాలతోని మేము కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడు చెప్పినా కూడా కానీ ఒక సలహాదారునిగా, ఒక బ్రదర్ గా, లేకపోతే వ్యవస్థని చూసినటువంటి ఒక
అడ్మినిస్ట్రేటర్ గా మీకు ఎలాంటి సమయాలలో అవసరం అనిపించినా కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాము. మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ దామోదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. IAMA మరియు DRR కేర్ ఛానల్ స్థాపకుడు CEO డాక్టర్ దామోదర్ నేరెల్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక రోగాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి అని, వైద్యం కేవలం ఆసుపత్రులకు పరిమితం కాకుండా ప్రతి ఇంటికి చేరాలి అనే లక్ష్యంతో DRR కేర్ ఛానల్ను ప్రారంభించామని తెలియజేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సిద్ధాంతంతో ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అలాగే DRR కేర్ ఛానల్ లక్ష్యాలను వివరించారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రివెంటివ్ కేర్పై సమాచారం, టెలిమెడిసిన్ సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, హెల్త్ అప్డేట్స్ అండ్ రీసెర్చ్ ఆధారిత సలహాలు, వివిధ రోగాలపై అపోహలను DRR కేర్ ఛానల్ ద్వారా నివృత్తి చేయనున్నట్లు వివరించారు. డాక్టర్ కావాలనే తన తల్లి కోరికే ఆయన జీవితానికి దారి చూపించింది అని, తన తల్లి లాంటి మరో తల్లి క్యాన్సర్తో బాధపడకూడదు అనే సంకల్పంతో ఈ సేవా ప్రయాణం కొనసాగిస్తున్నాను అని డాక్టర్ దామోదర్ నేరెల్ల భావోద్వేగంగా వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ దామోదర్ నేరెల్ల సేవలను అతిథులు కొనియాడారు. సాక్షి టీవీలో ప్రతి వారం హెల్త్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రివెంటివ్ కేర్, హెల్త్ అప్డేట్స్పై సమాచారం ఇస్తున్న డాక్టర్ దామోదర్ గారు అందరికీ సుపరిచితులే అని పలువురు కొనియాడారు. అంతేకాదు, చెట్లపై నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్న గీత కార్మికుల కుటుంబాలకు తన సొంత ఖర్చులతో ఆదుకొని వారికి అండగా నిలుస్తున్న దామోదర్ నేరెల్లను పలువురు ప్రశంసించారు. తల్లి కోరికను జీవిత లక్ష్యంగా మార్చుకొని సమాజానికి సేవలు అందిస్తున్న ఆయన నేటి యువతకు ఆదర్శమని అభినందించారు. ఈ సంస్థ స్థాపించేందుకు మా ఊరిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. సో ఆ హెల్త్ క్యాంప్ చేసే సమయంలో ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళ కళలు, ఆనందము, ఆప్యాయత చూస్తుంటే అలాంటి ఫీలింగ్ నాకు అమెరికాలో ట్రీట్ చేసినప్పుడు, ఇంగ్లాండ్ వర్క్ చేసిన అంత ప్రేమ కనబడలేదు. అందుకే మళ్ళీ 6 నెలల్లో వచ్చి మళ్ళీ నా మళ్ళీ చేశాను. అప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ అభ్యర్థించారు, మా గ్రామాల్లో కూడా ఎందుకు చేయట్లేదు అని. సరే చేస్తామని తర్వాత ఇల్లంతకుండా సీతారామ వారి దేవస్థానం పక్కనే క్యాంప్ చేయడం జరిగింది. ఆ టైంలో అందరు మిత్రులు, ఇండియన్ మిత్రులు ఒక సంస్థ స్థాపించి దీనికి చాలా గ్రామాలలో ఎందుకు మనం సహాయం చేయొచ్చు అంటే అక్కడనే ఈ సంస్థ ఆవిర్భావం అయింది. దీన్ని ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని పెట్టడం జరిగింది. కానీ దీంట్లో ఇండియన్ డాక్టర్స్ తో పాటు ఇంగ్లాండ్ డాక్టర్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, గ్లోబల్ ఇండియన్ అండ్ గ్లోబల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెంటివ్ కేర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే సైలెంట్ కిల్లర్స్. ఇప్పుడు బీపీ ఉన్నట్టు చాలా మందికి తెలియదు, అట్లా షుగర్ ఉన్నట్టు చాలా మందికి తెలియదు, కొలెస్ట్రాల్ కూడా టెస్ట్ చేసి వాళ్ళకి తెలియదు. ఇది తెలియకుండా అట్లనే జీవిస్తే ఏమైనా ఏదో హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, టోటల్ లైఫ్ డిసేబుల్ అయిపోవచ్చు, లేకపోతే చనిపోవచ్చు. సో ఆ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే మనం ముందే జాగ్రత్త తీసుకోవాలని మా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న విలేజ్లలో, రిమోట్ విలేజ్లలో పోయి వాళ్ళకి బ్లడ్ షుగర్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్, మందులు సప్లై చేయాలనే ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము. ఈ సంస్థ స్ట్రెంత్ ఏంటంటే మా దోస్తులే దీనికి స్ట్రెంత్. వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి, దేశానికి సేవ చేయాలన్న సంకల్పం చాలా దృఢపడింది వాళ్ళు కూడా. సో అందుకనే వాళ్ళ సహాయంతో దీన్ని తెలుగు రాష్ట్రాలు, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా పోతున్నాము. సో ఇప్పటికైతే ఒక 4 గ్రామాలు చేసినాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తే భీంపల్లి అనే గ్రామంలో హన్మకొండ డిస్టిక్ లో చూసిన 250 మంది పేషెంట్లు 22 మంది కొత్త షుగర్ పేషెంట్ డయాగ్నోస్ చేయడం అయింది. 3వ తారీఖు. సో దీన్ని అంటే గవర్నమెంట్ చాలా చేస్తుంది. వాళ్ళతోటి ఇది మేము కాంపిటేటివ్ అనే ఉద్దేశం కాదు. ఏదో ఉడతా భక్తి రాదు, అది వంతెన కట్టినప్పుడు ఉడతలు వచ్చి ఎంతో కొంత సహాయం చేస్తాయి కదా, అదే పద్ధతి లాగా మేము కూడా
ఈ సంస్థ ఈ వ్యవస్థకి కొంచెం సహాయపడాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. రెండో సంస్థ డాక్టర్ కేర్ గురించి చెప్పాలంటే డిఆర్ఆర్ కేర్, అది కూడా మా అమ్మానాన్న పేరు మీద స్టార్ట్ చేసాము. డి అంటే దామోదర్, ఆర్ అంటే రాధా, ఇంకో ఆర్ అంటే రామస్వామి, మా వాళ్ళ పేరు మీద డాక్టర్ కేర్ అని. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సాక్షి టీవీకి నేను 2 సంవత్సరాలకి వెళ్ళి ప్రతి రోగం మీద, ప్రతి డిసీజ్ మీద మీరు యూట్యూబ్ లో పోతే హార్ట్ అటాక్ అయినా, స్ట్రోక్ అయినా, ఏదైనా దాని మీద 30 minutes నా అడ్వైస్ ఉంటుంది. దాని కొత్త విషయాలు సడన్ గా చావకుండా ఎట్లా ప్రివెన్షన్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది టాపిక్స్ అని. ఇప్పుడు ఒక సంస్థ స్థాపించి మన మెడికల్ స్టూడెంట్స్ అబ్రాడ్ వచ్చేటోళ్ళకి, జనరల్ పోయేటోళ్ళకి, అమెరికా వాళ్ళకి వాళ్ళకు గైడెన్స్ మంత్లీ 2 times దీని ద్వారా ప్రొవైడ్ చేసి కొత్త టెక్నిక్, తర్వాత కొత్త ట్రీట్మెంట్. అలాగే మన వాళ్ళు చాలా ఫేమస్ డాక్టర్లు ఉన్నారు వరల్డ్ లో. వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాల్యుబుల్ టైం కూడా వాళ్ళు స్పెండ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకు ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళని మన పేషెంట్లకి, మన పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకొచ్చే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము. ఇది అఫిలియేషన్ ఉంటుంది ఈ సంస్థకి. దాని ద్వారా ఎంతో మందికి మేలు జరిగేలాగా చేద్దామనే సదుద్దేశం. మీ అందరి సహకారము, సపోర్టు, అభిమానము ఇలాగే మాకు ఉండాలని, దీన్ని కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా, అలాగే అమెరికాలో, ఇంగ్లాండ్, వేరే ప్లేస్లలో కూడా దీన్ని మేము అక్కడ కూడా పిల్లలకి, మా పిల్లలు చూడడానికి తల్లిదండ్రులు వస్తుంటారు. పాపం వాళ్ళకి ఆడ ఏదైనా ప్రాబ్లం వస్తే డిస్ట్రిక్ట్ ప్రాబ్లం, వాళ్ళకి మెడిసిన్స్ ప్రాబ్లం, వాళ్ళకి కూడా మేము ఈ సంస్థ ద్వారా ఫ్రీ మెడికేషన్, ఫ్రీ కన్సల్టేషన్, ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రాబ్లం అవుతుంది వచ్చినప్పుడు, పిల్లల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా దీంట్లో మేము ఇన్వాల్వ్ చేసి వేరే అన్ని రకాలుగా మా వల్ల సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. డిఆర్ఆర్ కేర్ ఛానల్ ద్వారా మరింత మంది ప్రాణాలను కాపాడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఇంకా ఎంతో చేయాలి అనే సంకల్పంతోనే ముందుకు వెళ్తున్న డాక్టర్ దామోదర్ గారికి పలువురు తమ అభినందనలు తెలియజేశారు. Hello, I'm Dr. Bobby Mukabala. I live in Flint, Michigan, here in the United States. I'm an ENT doctor here, and I also serve as president of the American Medical Association. My parents moved to the U.S. when they were young international medical graduates, and now they are retired. They spend much of their time back in Vijayawada, where they were very involved and continue to be involved in activity to help that community with everything from healthcare to life care in general for the little kids at the Chinmaya Vijaya. Dr. Damodar Nerala is the same type of person. He is one who is focused and dedicated to improving the lives of others. He is the founder of the Indian American Medical Association, the IAMA. This organization he started is a nonprofit org that focuses on community service, healthcare, including laboratory testing and professional development. The health camps that he does are in very small, underserved villages. And in addition to that hard work, he now has created modern social media content called DRR Care, as well as continuing television coverage to create a wonderful source of health education. It is an honor for me to serve as president of the American Medical Association that promotes the betterment of public health here in America, while he does the same work in India. So please, help and support Dr. Nerala's noble work. And thank you, Dr. Nerala, and congratulations on amazing service to our homeland. I am Dr. Harry Morse, and I am a recently retired internal medicine physician. I had the pleasure of meeting Dr. Damodar Nerala over 20 years ago now, and I successfully recruited him to join our group in Anderson. Dr. Nerala made a very significant contribution to healthcare in this community, and I admire him a great deal that in his later years he's been interested in returning some of that back to his home base in India. One of the things I emphasize as you set up this program focusing on rural health, which is where the biggest need. But again, I'm honored to be part of this initiative. I admire those of you who are volunteering to pursue it. I do think it is something we are all
call to do and can contribute to the needs of those less fortunate in all of our communities. Take care. God bless you, and God be with you in your work. Hello everyone. I'm Angampalli Rajiv. I'm an interventional cardiologist from Atlanta. When he started this DRR YouTube channel, DRR Care, this is an excellent idea where specialists from various specialities will share their knowledge on a platform which is very easily accessible without much effort. I give Damu thumbs up for doing that. Myself and Damu go a long way from Usmania Medical College days, known each other for more than 30 years. Again, we have a lot of coronary vascular experience. I have my own vascular labs, 2 of them. I was the first one of the first physicians to start a vascular lab in the Atlanta area in 2013. And all that knowledge will be shared on this platform in a very easy and friendly manner, so that knowledge spreads and the needy get the services of our expertise. Again, Damu, congratulations, and what a great initiative. I hope this spreads out across the globe and reaches the intended audience. Congratulations, Dr. Damodar Nirella, on occasion of starting DRR YouTube channel. I have been traveling with you since last 2 years, and you have been doing great work to the Indian society, catering to all the common villages and poor people by way of conducting health camps. I wish you all the best, and I notice that the zeal inside you is increasing day by day. Definitely, I wish you all the best, and you should reach great heights. This DRR YouTube channel should be a great success. This is Deepthi Taluria. I am a clinical counselor and a mental health consultant. Dr. Damodar Narella garu, I wish you a great success on the launch of your new channel DRR Care అండి. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ మామ్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ యువర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అని చెప్పి ఆల్రెడీ ఐమా ద్వారా ఇండో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఇండియాలో అమెరికాలో మీరు చాలా ఫ్రీ క్లినిక్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఫ్రీ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెంటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మోర్ పబ్లిక్కి రీచ్ అవ్వాలని చెప్పి ఇప్పుడు డిఆర్ఆర్ కేర్ అనేటువంటి ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇందులో ప్రివెంటివ్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి, వేరియస్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఆడియన్స్కి రీచ్ అవ్వాలని చెప్పి ఐఎమ్ విషింగ్ యూ ఏ గ్రేట్ సక్సెస్ అహెడ్ అండి. సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా డాక్టర్ దామోదర్ నెరెల్లా నేతృత్వంలో IAMA ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన DRR కేర్ యూట్యూబ్ ఛానల్ ఆరోగ్య రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి ఆరోగ్య జ్యోతి వెలిగించాలని సంకల్పించిన ఈ ప్రయత్నం మరెన్నో ప్రాణాలకు ఆశాకిరణంగా నిలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.